गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः प्रणवार्थाय शुद्ध जननैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। स्मृति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सदाशिवसमारभ्यं व्यासशंकर मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। श्रीविद्यां परिपूर्ण मेरुशिखरां शिखरे बिन्दुत्रिकोणे स्थितां वागीशादिसमस्तभूतजननीं मंचे शिवाकारके कामाक्षीं करुणारसार्न मम ईं कामेश्वराङ्कस्थितां कान्तां चिन्मयकामकोटिनिलयां श्रीब्रह्मविद्यां भजे। శ్రీమాత్రే నమః. అంతేనండి. అంతేనండి. ఇవాళ చిన్న ధ్యాన శ్లోకం ఎక్స్ట్రాగా నేను ఒకటి చదవాలనుకుని కొంచెం ముందుగానే ప్రారంభించాను. చెప్పండి. ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు చూస్తామండి. మనం చూసేటటువంటి శ్లోకాలలోని లలితాదేవితో పాటు ఇతర దేవతామూర్తుల యొక్క ప్రస్తావన కూడా ఇవాళ ఉంటుంది. అవి ఎటువంటి స్వరూపాలు అనేది వచ్చే శ్లోకాల్లో చూద్దాము. అందుకు ఆ దేవతా ప్రస్తావన కూడా ఒకసారి ధ్యాన శ్లోకం చేసుకుని అక్కడి నుంచి ముందుకు వెళదాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చదవచ్చండి. శ్లోకాలు ఫేమస్ శ్లోకాలు చదువుతాను నేను. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. హస్తేంద్రాననమిందుచూడమరుణఛాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరగా స్వాంకస్థగా సంతతం బీజాపూరగదేక్షుకార్ముకలసచ్చక్రాబ్జపాశోత్పలవ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే శ్రీమన్మహాగణాధిపతయే నమః. వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళం శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే శ్రీపట్టాభిరామమూర్తయే నమః. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాగతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీశాదిసమస్తభూతజననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే. శ్రీ సద్గురుభ్యో శ్రీకామేశ్వరి కామేశ్వరాభ్యాం నమః. ప్రారంభించుకుందాము. ప్రారంభించమంటారా? పిలవండి. ఎవరినైనా పిలిస్తే ఇవాళ శ్లోకం ప్రారంభం. శ్రీమాత్రే నమః అండి. కొన్నానండి. నెక్స్ట్ కాదు, నేనంటే శ్లోకం కొంచెం లేటుగా చెప్పడం వల్ల కొందరు మిస్ అయ్యారు. లాస్ట్ది అదొక్కసారి చేసి 21 మళ్ళీ చేద్దాం ఇవాళ ఒక్కసారి. నిన్న అందరూ రాసుకున్నారు అనుకుంటున్నాను. ఈ 21వ శ్లోకంలో 3 బీజాక్షరాలు ఉన్నాయి. ఈంకార బీజాక్షరం, కామకళా బీజాక్షరం మొదటి వాక్యంలో 2 సార్లు వస్తుంది. తన్వీం మయీం అన్నప్పుడు 2 సార్లు వస్తుంది. అది అయిపోయాక చివరిలో లహరీం అన్నప్పుడు లా వస్తుంది, లా వస్తుంది, హ్రీం వస్తుంది. ఆ హ్రీంకారంలో ఈంకారం నిబిడి ఉన్నది కనుక మనకి ఇన్ని బీజాక్షరాలు వస్తున్నాయండి. ఒకసారి శ్లోకం నేను పాదం పాదం చెప్తానండి, మీరు పాదం పాదం 2 సార్లు చెప్పండి అమ్మా. అలాగే. ఓకేనమ్మా. తటిల్లేఖతన్వీం తపనశశివైశ్వానరమయీం తటిల్లేఖతన్వీం తపనశశివైశ్వానరమయీం తటిల్లేఖతన్వీం తపనశశివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం
నిషण्णां षण्णाम् अप्युपरि कमलानां तव कलाम् निषण्णां षण्णाम् अप्युपरि कमलानां तव कलाम् మహాపద్మాటవ్యాం మృదితమలమాగేన మనసా పద్మాటన్యాం మృదుతమలమాయేన మనసా మహాపద్మాటన్యాం మృదుతమలమాయేన మనసా మహాపద్మ అటవిలో మహాపద్మాటవ్యాం మృదిత అంటున్నారండి. మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మహాపద్మాటవ్యాం మృదుతమలమాయేన మనసా మృదు కాదండి, మృదిత మలమాగేన మనస. మృదిత మలయ మృదిత మలమాగేన మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా. ఇప్పుడు వచ్చిందండి. మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. బాగా చెప్పారమ్మా, శ్రీమాత్రే నమః. ఇప్పుడు అందరం కూడా వచ్చే శ్లోకానికి వెళదామండి. 22వ శ్లోకం. ఇది సందులు కలిపి రాసినప్పుడు ఏమవుతుందంటే నేర్చుకునేందుకు ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మీరు చూసారనుకోండి, హైలైట్ కనిపిస్తున్నది అనుకుంటా. హైలైట్ ప్రకారంగా మీ ప్రింట్అవుట్లో ఇలా ఉన్నట్టయితే హైలైట్ మీరు చేసుకోవడం, మీరు బ్రాకెట్స్ పెట్టుకోండి. భవాని త్వం దాసే మగీవితర దృష్టిం సకరుణామితి స్తోతుం వాంఛన్ కథగతి భవాని త్వమితి యః. ఇదంతా కలిపే చదవాలి. బ్రాకెట్ పెట్టండి. ఒకవేళ విడగొట్టాలి అనిపిస్తే భవాని భవాని అన్నంత ముక్క ఒకటి, భవాని తర్వాత ఒక కామా పెట్టండి. త్వం దాసే మగివితర దృష్టిం సకరుణాం అని పెట్టుకోండి. సకరుణాం అని పెట్టుకుని అక్కడ కామా పెట్టుకోవచ్చు. మళ్ళీని కింద మితి ఉంటుంది కదా, సకరుణాం ప్లస్ ఇతి, కనుక మితి ఏం చేస్తారంటే ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. ఇదంతా ఒక ముక్క. కనుక భవాని త్వం దాసే మగివితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. ఇదంతా ఒక ముక్కగా పెట్టుకోండి. నెక్స్ట్ లైన్లో తదైవ త్వం తస్మై, ఇదంతా ఒక ముక్క పెట్టుకుని కామా పెట్టాక దిశసి నిజ సాయుజ్య పదవీం వరకు కూడా ఒక ముక్క పెట్టుకోండి. అయిపోయాక ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజత పదం, ఇదంతా కూడా ఒక ముక్కగా పెట్టుకోవాలి. దీన్ని విడగొట్టడానికి అవకాశం లేదండి. ఒకవేళ విడగొట్టదలుచుకుంటే ముకుంద బ్రహ్మేంద్ర అనుకుని లెర్నింగ్ స్టేజ్లో కామా పెట్టుకుని స్ఫుట మకుట నీరాజిత పదం అని విడగొట్టచ్చు. ఈ కామాలు పెట్టుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ పేరు పిలిచినట్లయితే వారు శ్లోకం చదువుతారు. రావూరు ఉమా గారు ఉన్నారండి. హలో, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్లోకం చదవాలండి 2 times. నేను ఒక్కొక్క పదం చెప్తానండి, మీరు 2 సార్లు చెప్పండి. అట్లాగేనండి. భవాని త్వం దాసే భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం మయి వితర దృష్టిం సకరుణా మయి వితర దృష్టిం సకరణ సకరుణాం మయి వితర దృష్టిం సకరుణాం వితర దృష్టిం సకరుణ. అంతేనండి. తదైవ త్వం తస్మై ఇతి స్తోత్రం. సెకండ్ లైన్ అండి, సెకండ్ లైన్. ఇతి స్తోతుం వాంఛన్ మితిం స్తోతుం వాంఛన్ మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. కథయతి భవాని త్వమితి యః. అవునండి. కథయతి భవాని త్వమితి యః. కథయతి భవాని త్వమితి యః. తదైవ త్వం తస్మై తదైవ త్వం తస్మై
ఆ, మళ్ళీ తదైవ త్వం తస్మై ఆ, అలాగే దిశసి నిజ సాయుజ్య పదవీ. దిశసి నిజ సాయుజ్య పదవీం. దిశసి నిజ సాయుజ్య పదవీం. ముకుంద బ్రహ్మేంద్ర. ముకుంద బ్రహ్మేంద్ర. ముకుంద బ్రహ్మేంద్ర. స్ఫుట మకుట నీరాజిత పదాం. స్ఫుట 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 మకుట నీరాజిత నీరాజిత పదాం. స్ఫుట మకుట నీరాజిత పదాం. స్ఫుటక స్ఫుటక మకుట నీరాజిత పదాం. ఓకే, స్ఫుటక అంటున్నారండి. స్ఫుట మకుట ఒకసారి మళ్ళీ చెప్పండి. స్ఫుట మకుట. స్ఫుట మకుట. స్ఫుట మకుట నీరాజిత పదాం. స్ఫుట స్ఫుటత స్ఫుట మకుట నీరాజిత పదాం. అవునండి, ఇప్పుడు వచ్చింది. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ శ్లోకం గురించి నెక్స్ట్ పిలవక ముందు ఒకసారి శ్లోకం గురించి మాట్లాడుకుందాము. ఇది భవానీ అష్టకం మీ అందరికీ తెలిసి ఉంటుంది. చాలా మందికి భవానీ త్వమేక శరణం అని చెప్పి ఒక స్తోత్రం శంకరాచార్యుల వారు రాశారు. మీలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిస్తాను. భవానీ స్తోత్రం అష్టకం అని చెప్పి చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రాలలో భవానీ అష్టకం ఒకటి. ఈ నతాతో న మాత న బంధుర్నదాత అని చెప్పి మనకి శ్లోకం ఉంటుంది. ఇందులో గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ప్రతి లైన్ చూడండి. ఇది అష్టకం కదా, 8 శ్లోకాలు ఉంటాయి. 8 ఫస్ట్ శ్లోకంలో చివరి లైన్ చూడండి, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. సెకండ్ కూడా సేమ్. అలా మొత్తం అష్టకంలో ఉన్నటువంటి 8 చరణాలలో 8 శ్లోకాలలో కూడా శంకర్ల వారు గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. అమ్మ భవాని, నువ్వే నాకు గతి, నీవు తప్ప అన్యులు నాకు గతి ఎవరు లేరు కనుక నిన్ను శరణు వేడుతున్నానమ్మా. నా తాతో నా మాత నా బంధుర్న దాత, నా తండ్రి కాదు, నా తల్లి కాదు, నా బంధువు కాదు, నా దాత కాదు, నా మిత్రుడు కాదు, ఎవరూ కాదు. మొత్తం అష్టకంలో చెప్పేస్తారు. ఎవ్వరూ కాదు లోకంలో, నువ్వు మాత్రమే శరణ్యము. కనుక అమ్మవారిని శరణు వేడేటప్పుడు ఏ నామం బాగా ఎక్కువ వాడమని అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. అంటే ఏ నామైనా వాడచ్చు. లలితమ్మ అని పిలవచ్చు, బాలమ్మ అని పిలవచ్చు, కానీ పిలవడానికి మాత్రం ఎక్కువగా జనాలు వాడింది బాల కన్నా ఈ యొక్క భవాని అనేటటువంటి పేరు ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఎందుచేత భవానీ నామానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది? భవానీ, భావనాగమ్య ఈ నామాలన్నీ ఉన్నాయి. భవారణ్య కుఠారిక ఈ నామాలన్నీ వచ్చాయి లలితా సహస్రనామంలో. భవానీ నామం గురించి మాట్లాడుతూ భవానికి ఉన్నంతటి ప్రత్యేకత ఇంకెక్కడ లేదని చెప్పి లలితా సహస్రనామంలో కూడా భవానీ అక్కడ ఆ తర్వాత 3వ లైన్లో అంటారు, భవారణ్య కుఠారిక. భవం అనేటటువంటి అరణ్యము నుండి కాపాడేటటువంటి గొడ్డలి ఆవిడ. భవం అనేటటువంటి అరణ్యమును తీసేటటువంటి గొడ్డలి ఆవిడ. అలాగే భవాని భావనాగమ్య, ఆవిడ భావన మాత్ర సంతుష్ట హృదయ నమః అష్టోత్తరంలో చెప్పుకుంటాం. భావన ద్వారా మాత్రమే అమ్మవారిని చూడగలం. ఇంకా ఇత్యాది మార్గములలో అగమ్యం ఆవిడ. కనుక భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక అనే విధంగా భవానీ నామము గతి. ఎప్పుడైనా సరే అవసరం పడినప్పుడు శరణు వేడినప్పుడు భవాని అని ఒక మాట పిలవమన్నారు. ఎలా పిలవమన్నారట? ఈ శ్లోకంలో చెప్తున్నారు, భవాని త్వం దాసే. భవాని నీ దాసుడిని నేను. భవాని త్వం దాసే మగివితర దృష్టిం సకరుణాం. ఏమంటున్నానే, భవాని నేను నీ దాసుడైనటువంటి నా యందు కరుణతో నీవు ఒక్క మారి నన్ను చూడాలి. ఏ విధంగా చూడమంటున్నారు? అది కనకధారా స్తోత్రంకి వెళ్దాం ఒకసారి. కనకధారా స్తోత్రంలో ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాహ అన్నట్లుగా అమ్మవారు చూడాలంటే ఎక్కడో తిరిగిపోయి చూడక్కర్లేదు, రానక్కర్లేదు. అక్కడెక్కడో కూర్చుని ఒక్క కంటి చూపు, ఈ కంటి చివరి భాగం నుండి ఒక్కసారి చూస్తే చాలట. భవాని త్వం దాసే మగివితర దృష్టిం సకరుణాం. నీ దాసుడినైనా నా యందు నీవు దృష్టి పెట్టి ఒక్కసారి చూడమ్మా. ఆకేగ్రసిత కనీనిక పక్ష్మనేత్రములతో చూడమ్మా. అప్పుడు ఏమంటున్నారు శంకరుల వారు ఇక్కడ, ఇది స్తోతుం వాంఛన్ కథగతి భవాని త్వమితి. ఇలా స్తోత్రం చెయ్యాలట, ఇలా కోరిక కోరాలట. మనకి చెప్తున్నారు ఎలా కోరాలో. త్వం ఇతి స్తోతుం, ఈ విధంగా స్తోత్రం చేసి, ఇది స్తోతుం వాంఛన్ కథగతి భవాని త్వమితి. ఇలా నేను స్తోత్రం చేసి నేను నమస్కరించిన వాడు ఎవడైతే ఉన్నాడో, భవానీలో భా అంటే చాలట, వాణి అనక్కర్లేట. ఆ ఒక్క భా అనగానే ఏమిస్తుంది అమ్మవారు మనకి? తటైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవి. నిజ సాయుజ్య పదవిని అమ్మవారు అలా నమస్కరించిన వాడికి, భవాని నేను నీ దాసుడిని, నన్ను అనుగ్రహించి ఒకసారి చూడమ్మా అని అనక్కర్లేదు. భా అనేసరికి అమ్మవారు చూస్తుంది. చూసి నిజమైనటువంటి సాయుజ్య పదవిని వాడికి ఇస్తుంది. అంతటి పదవిని ఇస్తుంది ఆవిడ. ఎటువంటి పదవిట?
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పద. ముకుంద అంటే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు అమ్మవారి ముందు నిల్చుంటేట వారి యొక్క కిరీటములు అమ్మవారు అంత చెప్తుంటుంది. వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే ఆ యొక్క వర్ణన దేవి భాగవతంలో ప్రారంభంలోనే వర్ణన ఎలా ఉంటుందంటే అమ్మవారు అంత బాగా జైగాంటిక్ గా వర్ణన చేస్తారు. అంత అంత హ్యూమంగస్ గా జైగాంటిక్ గా పెద్ద మూర్తి ఉన్నది. వీళ్ళేమో అమ్మవారి ముందు పిపీలికముల వలె ఉన్నారని చెప్పి వర్ణన చేస్తారు. అటువంటి ముకుంద, బ్రహ్మ, ఇంద్ర ఈ ముగ్గురు కూడా అమ్మవారి ముందు నిల్చుంటే వారి యొక్క మకుటముల యొక్క కాంతి అమ్మవారి పాదములకు ఇచ్చేటటువంటి నీరాజనము వలె ఉన్నది. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదం. అటువంటి నీరాజములు అందుకునేటటువంటి నీరాజితమైనటువంటి అమ్మవారి పాదములలో ఉండేటటువంటి సాయుధ్య పదవి. సమ్యక్ యుజ్యతే ఇది సాయుధ్య. అమ్మవారి యందు కలసిపోవుట, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అభేదాన్ని కలిగి ఉండుట. అటువంటి సాయుధ్య పదవిని భవాని అన్న పదంలో భ అడ్డం చేత ఇస్తుంది అమ్మవారు. భవాని పూర్తి చేయక్కర్లేదుట. అందుకు భవాని నామమునకు అంత ప్రత్యేకత కాబట్టి శంకర్ల వారు భవాని అష్టకం అని వేరేగా 8 శ్లోకాలు రాశారు. అలాగే ఇక్కడ కూడా భవాని అంటున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం మరొకరు చెప్పడానికి రండి. ఆ లోపల ఈ యొక్క శ్లోకము సకల శక్తులు ప్రాప్తించడానికి, ఫలితం రాసుకోండి, సకల శక్తులు ప్రాప్తించడానికి, సిద్ధులు రావడానికి కూడా ఈ యొక్క శ్లోకం వాడతారు. పాదం పాదం చెప్పడానికి మరొకరు శ్రీదేవి గారండి. శ్రీదేవి పోటం చెట్టి గారు ఉన్నారండి. ఉన్నారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ ఇదే శ్లోకం. పాదం పాదం చెప్తానమ్మా, 2 సార్లు చెప్పండి. భవాని త్వం దాసే మహి వితర దృష్టిం సకరుణాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం. ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం. తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం. తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. బాగా చెప్పారమ్మా, తప్పులు రాలేదు, చాలా బాగా చెప్పారు. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని పూర్తిగా ఒకరు చదవడానికి పిలవండి. వారి శ్లోకం పూర్తిగా చదివారు. తల్లం మంజు గారు ఉన్నారండి. మంజు గారు, మంజు గారు ఉన్నారా మేడం? ఆవిడ మ్యూట్ లో ఉన్నారు. నెక్స్ట్ ఉషారాణి గారు ఉన్నారండి. మేడం నేను చదవచ్చా అండి? నాది ఎస్ సూర్యకాంత్. శ్రీమాత్రే నమః. మేడం మేడం రాధా ఏసీ రాధా చదవలేదు. నేను మళ్ళీ లైన్ లో పిలుస్తానండి. ఉషారాణి గారు చదవండి మేడం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మా చదువుతారమ్మా, చెప్పంటారా? త్వం దాసే మయి వితర దృష్టి సకరుణా. మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. తదేవం త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజిత పదాం. అయితే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయండి. స్ఫుట ముకుట అన్నారు, స్ఫుట మకుట నీరాజిత పదం. అది కరెక్షన్ చేసుకోండి ఒకసారి. మిగిలినవి స్ఫుట ముకుట స్ఫుట మకుట నీరాజిత పదం. నీరాజిత పదం అంతేనండి, వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళదాము. వెళ్ళే లోపల ఒక తత్వం
అంటే ఏం లేదు, మనం చేసేటటువంటి పనిని తెలుసుకుని చెయ్యాలని శాస్త్రం చెప్పింది. ఏం చేసినా జ్ఞాత్వా కుర్వీత కర్మాణి, తెలుసుకుని చెయ్యాలి. తెలిసి చేస్తే ప్రయోజనం ఏంటి? వీర్యవత్తరం భవతి, దాని ఫలితం దానికి ఉంటుంది చేస్తే. కానీ తెలుసుకుని చేసినటువంటి దానికి వచ్చేటటువంటి ఫలితం కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది. అంచేత ఇప్పుడు తెలుసుకున్నాం భవాని నామమునకు ఎంత ప్రత్యేకత ఉన్నది, ఆవిడ పాదములు ఎటువంటివి, పాదవైభవం. ఈ శ్లోకంలో పాదముల యొక్క వైభవం తెలుసుకున్నాము. ఇప్పుడు అమ్మవారి పాదముల గురించి మాట్లాడాం, కానీ శరీరం గురించి, అమ్మవారి శరీరం అసలు ఎవరు? అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుడు, శివశక్తి ఐక్య రూపిణి అంటాం కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారు. ఆ యొక్క సాక్షాత్ పరమేశ్వర స్వరూపిణిగా అమ్మవారిని చూస్తున్నప్పుడు ఎలా చూస్తాం మనము? అమ్మవారిని చూడడం మనం ఎలా చూస్తామంటే అర్ధనారీశ్వర స్వరూపంలో చూస్తాం. అంటే సగభాగము శరీరము అమ్మవారు, మరో సగభాగము అయ్యవారు, ఈ విధంగా మనం చూస్తాం. ఈ విధంగా మనం చూసినప్పుడు ఎలా చూడాలి అనేది శంకరుల వారు మాట్లాడుతూ, అది శంకరాచార్యుల వారు దర్శనం చేస్తే, అమ్మా నీ అందం ఇంత గొప్పదమ్మా, ఈ విధంగా నీవు పరమేశ్వరుని నీ యందు కలిపేసుకున్నావా అన్నట్టుగా మాట్లాడుతూ, త్వగాహృత్వా వామం వపుర పరితృప్తేన మనసా, అమ్మా నీ యొక్క ఎడమ భాగము వైపంతా ఎవరుంటారు? అమ్మవారి యొక్క ఎడమ చేతి వైపంతా ఉండేది పరమేశ్వరుడు, కుడి చేతి పక్క అమ్మవారు. క్షమించండి, అమ్మవారు అయ్యవారి యొక్క ఎడమ చేతి పక్క ఉంటారు. శివుడు ఉన్నాడు, శివుడి యొక్క ఎడమ శరీర భాగం అంతా కూడా అమ్మవారు ఉంటారు. కనుక అమ్మవారు పరమేశ్వరుడి యొక్క శరీరములో వామభాగాన్ని తీసుకున్నప్పటికీ, అమ్మ నీ హృదయం తృప్తి చెందలేదేమోనేమో బహుశా త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనస, దాంతో నువ్వు తృప్తి చెందక శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభూత్, శంభుడి యొక్క పరమేశ్వరుడి యొక్క శరీరమును అర్థభాగం తీసుకున్న తృప్తి చెందక పరమేశ్వరుడి శరీరాన్నంతా నీవే తీసుకున్నావు, ఇక పరమేశ్వరుడికి నీకు అభేదము లేదు. దీనికి శివశక్తి అభేదం అనేది చాలా దోషం. అమ్మవారిని అయ్యవారిని భేదం చేసి వేరుగా చూడడం దోషం, భేదం చేయకూడదు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఎవరిని చెప్పచ్చు అంటేనండి, ఒక మహర్షి ఉండేవారు. ఆ మహర్షి పరమేశ్వరుడికి ఒక భక్తుడు. ఆడవాళ్ళంటే తక్కువ చూపు, ఆ తక్కువ చూపుతో పరమేశ్వరుడిని మాత్రమే నమస్కారం చేసి అమ్మవారిని చూసేవాడు కాదు. అమ్మవారు ఏం చేస్తుంది, అతనికి బుద్ధి నేర్పుదామని చెప్పి రోజు పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేసేవాడు. చేస్తే అమ్మవారు తీసుకుంటుంది సగభాగం తీసుకుంది శరీరంలో. సగభాగం తీసుకుంటే ప్రదక్షిణ చేసినట్టు చచ్చినట్టు తిరగాల్సింది అమ్మవారి చుట్టూ కూడా అని చెప్పి పరీక్ష చేద్దామని దూరింది అమ్మవారు. అలా వస్తే అతను ఏం చేసేట 9 అయిపోయాడు, భృంగం అయిపోయాడు. 9 అయిపోయి పరమేశ్వరుడి యొక్క పాదం చుట్టూ తిరగడం మొదలెట్టాడు. అమ్మవారికి కోపం వచ్చింది. అప్పుడు గురించి ఆ సంఘటన దృష్టిలో తీసుకుని శంకరుల వారు ఇది రాశారు. అంటే ఇది జరిగిందా అంటే ఇది దృష్టిలో తీసుకుని రాశారు. ఆ సందర్భం వేరేగా మనం నెక్స్ట్ శ్లోకంలో చూద్దాము. అయితే ఇప్పుడు ఈ శ్లోకం చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నారంటే శంకర్ ఇంగ్లీష్ మీనింగ్ చెప్పాలి. చెప్తాను, 2 శ్లోకాలకు ఒకసారి ఇంగ్లీష్ చెప్తాను. ఇంకా ఈ శ్లోకం గురువుగారు నేను చెప్పొచ్చండి. సీరియల్లో వెళ్తున్నదండి. ఆగండి, శ్లోకం ఇంకా అవ్వలేదు. అయితే అమ్మవారు అక్కడతో తృప్తి చెందక శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభూత్ అని శంభుడి యొక్క సగ శరీరం కన్నా ఎక్కువ శరీరం తీసుకున్నది అమ్మవారు. అంటే మొత్తం శరీరం తీసుకున్నది అమ్మవారు. తీసుకుంటే యదే తత్వద్రూపం సకల మరుణాభం త్రినగరం గుచాభ్యామానంబరం కుటిల శశి చూడాలమకుటం. అమ్మా నీవు సంపూర్ణంగా శివుడి శరీరాన్ని స్వాధీనం చేసుకున్నావు. శివా స్వాధీన వల్లభ, లలితా సహస్రనామాలు చదివి ఉంటారు కదా అందరూ కూడా, అక్కడ చదివేది శివ స్వాధీన వల్లభ అంటే శివుడిని సంపూర్ణంగా స్వాధీనం చేసుకున్న తల్లి ఆవిడ. ఇక శివుడి శరీరం అంటూ ఇంకోటి లేదు, శివుడు అమ్మవారు ఒకటే శరీరం. అందుచేతనే శివుడి యొక్క పోలికలు నీ శరీరంలో కనిపిస్తున్నాయమ్మా. అలా నీవు శివుడిని మొత్తం స్వాధీనం చేసుకోవడం చేత నీ యందు శివుడి యొక్క పోలికలు కనిపిస్తున్నాయి. ఏం పోలికలు కనిపిస్తున్నాయిట? నీవు మొత్తం నీ రూపం సకలం అరుణాభం త్రినగనం, అరుణవర్ణంలో ఉన్న ఒప్పుకుంటాను కానీ త్రినగనం అమ్మవారు సింధూరారుణ విగ్రహం త్రినగరం అన్నట్లుగా అమ్మవారికి 3 నేత్రములు ఉన్నాయి కదా. పరమేశ్వరుడి యొక్క పోలికలాగా ఆయన 3 నేత్రాలు నువ్వు తీసుకున్నావా తల్లి? కుచాభ్యామారంభరం కుటిల శశి చూడాల మకుటం, శశి చూడాల మకుటం అంటే చంద్రవంకని మకుటం మీద పెట్టుకున్నది అమ్మవారు. అమ్మ నీవు పరమేశ్వరుడి యొక్క సగభాగంతో తృప్తి చెందక మిగిలిన శరీరం తీసుకుని పరమేశ్వరుడి యొక్క 3 నేత్రాలు తీసుకున్నావా? అమ్మ నీ 3 నేత్రాలు చూస్తుంటే నాకు శివుడు గుర్తొస్తున్నాడమ్మా, నీ మకుటం మీద ఉన్న చంద్రవంక చూస్తుంటే నాకు శివుడే గుర్తొస్తున్నాడమ్మా అని చెప్పి నీలో నేను శివుడిని చూస్తున్నాను. ఏనాడైతే ఒక భక్తుడు అమ్మవారి యందు అయ్యవారిని, అయ్యవారి యందు అమ్మవారిని చూడగలుగుతారో అప్పుడు ఆ ఉపాసన పండినట్లు. దానికి సమయాచార సంప్రదాయం అని పేరు, సమయ కళ అంటారు దానిని. ఆ విధంగా అమ్మవారి యందు శివుడిని చూస్తూ నీకు నమస్కారం అమ్మా, నమస్కారం చేశారు. అందరూ రాసుకోండి. శ్లోకం యొక్క ఫలితము సర్వసంపద ప్రాప్తి, సర్వసంపదలు ప్రాప్తించటకు ఈ శ్లోకము. ఇప్పుడు డివిజన్ వేసి చూపిస్తాను. డివిజన్ అయిపోయాక పేరు పిలవండి, ఇప్పుడు కాదు. 23వ దానికండి ఇది 23వదండి సర్వసంపద ప్రాప్తి. 22కి ఏంటండి?
22 సకల సిద్ధులు శక్తులు ప్రాప్తించడం కోసం. ఇప్పుడు త్వయా హృత్వా వామం కామా పెట్టుకోండి. అక్కడ త్వయా హృత్వా తర్వాత కామా పెట్టండి. త్వయా హృత్వా వామం అనుకుంటా. త్వయా హృత్వా వామం పెట్టండి. ఇక్కడ తప్పు గీశాను నేను. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా అన్నాక వపుర పరితృప్తేన ఎవరో అన్మ్యూట్ మనసా. అయిపోయారమ్మా, ఒకసారి చూడండి కొంచెం. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా అయిపోయాక శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ మాత్రం కలిపి చదవాలి. విడగొడితే విడగొట్టచ్చు. ఎలాగా రాసుకోండి. శరీరార్థం శంభోహో అని రాసుకుని శరీరార్థం శంభోహో అపరమపి శంకే హృతమభూత్ అని విడగొట్టచ్చు. అక్కడ అపరం లేకుండా రపరమపి ఉందనుకోండి, విసర్గ సంధిలో రపరం వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, కలపాలి. శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ అన్నాక యదే తత్వద్రూపం తర్వాత కామా పెట్టుకోండి. సకల మరుణాభం త్రినగనం ఇదంతా కూడా ఒక ముక్క. కుచాభ్యామానమ్రం ఇదంతా ఒకటి. కుటిల శశి చూడాలమకుటం. ఈ విధంగా మీరు డివైడ్ చేయండి. ఇప్పుడు పేరు పిలవండి అమ్మా. విఎస్ఎల్ కుమారి గారండి. విఎస్ఎల్ కుమారి గారు ఉన్నారా మేడం? కుమారి గారు ఉన్నారండి? సూర్యకుమారి గారు ఎవరో ఇందాక మాట్లాడినట్టున్నారు ఆవిడ. సార్ నేను సార్ కేవీఎన్ సూర్య. కాంతం గారా మీరు? అవునండి, కేవీఎన్ సూర్యకాంత్. మీ పేరు కూడా వస్తుంది. నెక్స్ట్ కుమారి గారు పలకలేదు. వంశీ గ్రంథి గారు ఉన్నారు. వంశీ గ్రంథి అనే పేరుతో ఉన్నారు ఇక్కడ. మేడం కూడా నేనెట్టుకున్నారు. వాసవి బొడ్డు. శ్రీమాత్రి నమః అమ్మ. ఒక్కొక్క లైన్గా పదం చెప్తానండి. మీరు 2 సార్లు చెప్పండి వెనక. సరే. త్వయా హృత్వా వామం త్వయా హృత్వా వామం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా వపుర పరితృప్తేన మనసా వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః శరీరార్థం శంభో శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ అపరమపి శంకే హృతమభూత్ అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం 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 సకలమరుణాభం త్రినయనం సకలమరుణాభం త్రినయనం సకలమరుణాభం త్రినయనం కూచాభ్యామానమ్రం కుచాభ్యామానమ్రం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం కుటిల శశి చూడాలమపుటం కుటిల శశి చూడాలమపుటం. బాగా చెప్పారండి. నెక్స్ట్ లైన్గా ఒకరిని పిలవండి అండి. విఎన్ఎస్ కాంతం కొల్లూరు గారు ఇందాక మాట్లాడారు కదండి. విఎన్ఎస్ కాంతం. శ్రీమాత్రి నమః అమ్మ. పాదం చెప్తాను. 2 సార్లు చెప్పండి. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా. వపురప అంటున్నారండి. వపుర పరితృప్తేన. ఓ వపుర పరితృప్తేన. ఓకే సార్, సారీ. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా. శరీరార్థం శంభోః
అపరమపి శంకే హృతమభూత్. కలిపి చదివితే శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్. శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్. శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్. యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం. యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం. యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం. కూచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. కూచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. కూచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. ఇప్పుడు బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అయితే వపుర పరితృప్తి అయినా కొంచెం రాసుకోండి అంతేనమ్మా. బాగా చెప్పారు. అక్కడ రాసుకోలేదండి, నేను బుక్ కొనుక్కోలేదండి, పీడిఎఫ్ లో నుంచి చూసి రాసుకుంటున్నాను. అయ్యో, ప్రింట్ అయితే రీ ఏమో చేసుకోలేకపోయారు. సైలెంట్ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇదే శ్లోకం పూర్తిగా ఎవరైనా చదువుతారండి? పిలవండి పేరు. వైదేహి పశుపతి గారు ఉన్నారండి. వైదేహి గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ చెప్పమంటారా, మీరు చదవగలుగుతారా పూర్తిగా? చదవడం చదివేస్తాను, రాగమే కొంచెం తేడా వస్తుంది. అయ్యో, రాగం పర్లేదండి, పాట పాటక్కర్లేదు, శ్లోకం వస్తే చాలు. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్. యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం. కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. బాగా చదివారండి, చాలా బాగా వచ్చింది, కరెక్ట్ గానే చదివారు. ఓకే, థ్యాంక్. ఓకే, రాగమే రానంటున్నాదండి, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిన ఎలా వస్తుందండి? పర్లేదండి, ఒక 2-3 సార్లు చేసినా రాకపోతే ఇంకో 2-3 సార్లు చేసినప్పుడు వచ్చేస్తుంది, అదే వస్తుంది. వస్తుందండి. ఓకే అండి. ఓకేనండి. అయితే ఇప్పుడు అందరం కూడా ఈ శ్లోకం చూసుకున్నాము, రాసుకున్నారనుకుంటా. 22వ శ్లోకము సకల సిద్ధులు శక్తులు ప్రాప్తించడం కోసం, 23వ శ్లోకము సకల సంపదలు ప్రాప్తించడం కోసం. ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నాము. ఈ నెక్స్ట్ శ్లోకము ఒక్కసారి అర్థం చెప్పుకుందామండి. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే. ఇక్కడ మీరు జగత్సూతే ధాత అన్నాక కామా పెట్టుకోండి. హరిరవతి రుద్ర క్షపయతే, ఇదంతా ఒకటిగా కామా పెట్టుకోండి. అయిపోయాక తిరస్కుర్వన్, అది విడగొట్టకూడదు, ఈ 2వ లైన్ మొత్తం కలిపి చదవాలి. ఒకవేళ విడగొట్టదలుచుకుంటే ఎలా చెప్పాలో చెప్తాను. తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి వపురీష స్థిరయతి, అలా విడగొట్టచ్చండి. విడగొట్టకుండా అయితే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీష స్థిరయతి. 3వ లైన్లో సదాపూర్వసర్వం, సదాపూర్వసర్వం తర్వాత కామా పెట్టుకోండి. తదిదమనుగృహాతి చ శివ, ఒకవేళ విడగొట్టదలుచుకుంటే తదిదమనుగృహాతి చ శివ. అయిపోయాక తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః, ఇక్కడ సదాపూర్వ సర్వం తర్వాత కామా పెట్టుకోవచ్చు. తదితమను గృహాతి చ శివ తర్వాత కామా పెట్టచ్చు. తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః మాత్రం కలిపి చదవాలి. ఒకవేళ మీరు శివ అనకుండా శివస్తవాజ్ఞ అంటే కనుక మొత్తం కలిపి చదవాలి, ఆ లైన్లో విడగొట్టడానికి వీల్లేదండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే జగత్సూతే ధాత, జగత్తుని చేసేవాడు ఎవరట? విధాత బ్రహ్మదేవుడు. జగత్సూతే ధాత హరిర్ అవతి, హరిహి అవతి, అవతి అంటే కాపాడడం. ఎవరు కాపాడుతున్నారు? హరి కాపాడుతున్నాడు. రుద్రః క్షపయతే, రుద్రుడు ఆ యొక్క లోకమును కలిపేసుకుంటున్నాడు, లయం చేస్తున్నాడు. కనుక జగత్తును సృష్టించేవాడు బ్రహ్మ. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే, విష్ణువు కాపాడుతాడు, రుద్రుడు ఆయన యందు లయం చేసుకుంటున్నాడు. ఇలా ఉండగా ఇప్పుడేమైంది? తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి వపురీష స్థిరయతి అంటున్నారండి. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఈ ముగ్గురిని కూడాను, ఈ ముగ్గురు ఎవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. ఈ ముగ్గురిని కూడా తన యందు కలిపేసుకునేవాడు ఒకడు ఉన్నాడమ్మా. ఆయన ఎవరుట? సదాశివుడు. అంటే ఇక్కడ మళ్ళీ సదాశివుడు అంటున్నాం ఏమిటండి? శివుడు. ఈ బ్రహ్మ
ముకుంద రుద్ర అనే ముగ్గురిని కూడా ఆయన ఎందుకు కలిపేసుకుంటాడు. ఎవరు? కామేశ్వరుడు. ఇంకా అద్వయ భాషలో చెప్పాలంటే సదాశివుడు అంటారు కొందరు, పరశివుడు అంటారు. ఇది సంప్రదాయం బట్టి మారుతుంది. ఇది సదాశివుడు అంటే శివుడికి సదాశివుడికి తేడా ఏం లేదు. సదాశివుడే ఒక్కో బ్రహ్మాండంలో శివుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ శివుడు బ్రహ్మాండాల్ని వదిలేసి, బ్రహ్మాండములు అంటే లోకము బ్రహ్మాండముల రూపంలో తయారు చేయబడింది బ్రహ్మాండ పురాణం చెబుతుంది. మనకి బ్రహ్మాండ పురాణంలోనే లలితాదేవి గురించిన విషయాలన్నీ ఉంటాయి, లలితా సహస్రనామం నుంచి మొదలు పెట్టుకుని. కనుక బ్రహ్మాండ పురాణం అంటుంది ఒక శివుడే ఉన్నాడు. ఆ ఒక శివుడు ఒక్కొక్క బ్రహ్మాండంలోని కూడా ఒక్కో శివుడిగా వచ్చి ప్రకాశిస్తున్నాడు. అలా ఒక్కో శివుడిగా ప్రకాశిస్తున్నటువంటి శివుడు, అన్ని శివుడు లేరు, ఒకటే శివుడు. బ్రహ్మాండములన్నీ లీనమైపోయాక అందరూ ఒకటిగా అయిపోయి ఒకటిగా ప్రకాశిస్తారు లలితాదేవితో పాటు. అది కామేశ్వర స్వరూపంగా చెబుతున్నారు. ఆ కామేశ్వర స్వరూపాన్ని కొందరు పరశివుడని, సదాశివుడని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనం కామేశ్వర అనుకుందాం సింపుల్గా. ఇప్పుడు ఈ జగత్తంతా అయిపోయిన తర్వాత బ్రహ్మ విష్ణువు ఒక్కొక్క బ్రహ్మాండంలో కనిపించేటటువంటి శివుడు కూడాను, అంటే ప్రతిబింబాలు ఆ శివుడి యొక్క ప్రతిబింబమే ఇది. ఈ ప్రతిబింబాలన్నీ కూడా కలిసి ఆ యొక్క పరమేశ్వరుడిలో, కామేశ్వరుడిలో ఐక్యమైపోతాయి. అప్పుడు సదాపూర్వ సర్వం ఫలితమనుగృహాతి చ శివ తవాజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయో. ఇదంతా మళ్ళీ ఏమవుతుంది? సృష్టి అయ్యింది. ఎవరు చేశారు? జగత్సూతే ధాత బ్రహ్మ చేశాడు. మళ్ళీ లక్షణ అయ్యింది. హరిరవతి విష్ణుమూర్తి కాపాడాడు. రుద్రహక్షపగతే రుద్రుడు దాన్ని కలిపేసుకున్నాడు. ఈ ముగ్గురు ఏమయ్యారు? కామేశ్వరులో కలిసిపోయారు. ముగ్గురు కలిసి కామేశ్వరుడు అయిపోయారు. కామేశ్వరుడు కలిసిపోయారు అనడం కన్నా ముగ్గురు కలిసి కామేశ్వరుడు అయిపోయారని చెప్పడం బెటర్గా ఉంటుంది. ఈ ముగ్గురు కామేశ్వరుడు అయిపోయారు. కామేశ్వరుడు అయిపోయాక మళ్ళీ లయ అయిపోయాక మళ్ళీ సృష్టి జరగాలి కదా, మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఇదంతా మళ్ళీ సైకిల్, సృష్టి స్థితి లయ సైకిల్లో జరిగిపోతున్నాయి. ఈ సైకిల్ మళ్ళీ జరుగుతున్నదంటే ఎవరు కారణం? తవాజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయో. అమ్మా నీ యొక్క ఆజ్ఞ, తవ ఆజ్ఞ, నీ యొక్క ఆజ్ఞ చేత కామేశ్వరుడు సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, లయ చేస్తున్నాడు. ఇవన్నీ అమ్మవారు ఎలా ఆజ్ఞ చేస్తున్నాయి అంటే అమ్మవారి ఆజ్ఞ. అమ్మవారు మాట్లాడిందన్న మాట మనకి సౌందర్యలహరిలో సాధారణంగా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు మాట్లాడడం ఎలా మాట్లాడతారంటే కనుసైగతో మాట్లాడతారు. ఆ కనులకు శక్తి ఉన్నది. అందుకే కనుల గురించి మాట్లాడినప్పుడు ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం, అది మనం లలితా శాస్త్రంలో చూసినట్టయితే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వరుడి యొక్క ముఖములో చూసి గణపతిని సృష్టించింది ఆవిడ. అంటే కామేశ్వరుడు అమ్మవారు కూడా ఒకరి కళ్ళలో ఒకరి కళ్ళు పెట్టుకుని చూశారు అంతే, వాళ్ళు మాట్లాడుకోలేదు. యుద్ధం జరుగుతున్నది. ఇది మళ్ళీ మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది, నెక్స్ట్ క్లాస్లో చెప్తానులేండి, టైం అయిపోతుంది. ఇది లలితోపాఖ్యానం ఒకటి వేరేగా పెట్టుకుని చెప్పాలి. అయితే కామేశ్వరుడిలో చూసింది అమ్మవారు కనుక చూపులతో మాట్లాడుతుంది అమ్మవారు, చూపులు కనుసైగలతోనే. అందుకే ఇక్కడ కూడా తవాజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోహో. లతికలంటే మన మొక్క తీగలు ఎలా ఉంటాయో తీగల వంటి కనుబొమ్మలతో ఆవిడ కదిపి ఒక కనుసైగ చేసింది. ఆ కనుసైగతో లోకమంతా సృష్టి స్థితి లయ జరిగిపోతున్నది అని చెప్పి లోకం అంతా నడుస్తున్నదంటే కారణం ఎవరట? ఆ లలితా పరాభట్టారిక కామేశ్వరి. ఈ కామేశ్వరి పరదేవత గురించి మాట్లాడుతూ ఈ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఎవరైనా పిలిస్తే చెప్తాను. అమ్ము కే గారు, అమ్ము గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు శ్లోకం చదువుతానండి. శ్రీమాత్రే నమః. అయితే ఒక చిన్న గ్రామటికల్గా ఒక మాట చెప్తానండి. 3వ లైన్లో తదీదం అనుగృహణాతి చ శివః ఉంది. ఇది గ్రామర్ రూల్స్లోకి వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తారంటే హా కింద వేరే అక్షరం ఉన్నప్పుడు అనుగృహణాతి అని కొందరు అంటారు, అనుగృహాతి అని కొందరు అంటారు. మీరు గమనించారంటే బ్రహ్మ అన్నాం అనుకోండి, బ్రహ్మ రాసినప్పుడు హా కింద మా ఉంటుంది, బ్రహ్మ అనం మనం బ్రహ్మ అంటాం. అలాగే వహని హా కింద నా ఉంటుంది, మనం వన్హి అంటాం. అలాగే అనుగృహణాతి అనేది ఇక్కడ కనిపిస్తున్నది కదా, దాన్ని మనం అనుగృహాతిగా ప్రస్తుతానికి పలుకుదాము. యాక్చువల్గా దీని విషయంలో వ్యాకరణ సూత్రాలు ఉంటాయి. పాణిని వ్యాకరణ సూత్రాలని చెప్పి పతంజలి యొక్క వ్యాకరణ శాస్త్రం కూడా ఉన్నది. రెండు వ్యాకరణ శాస్త్రాలు సంస్కృతంలో ఉంటాయి. ఒక వ్యాకరణ సూత్రాల్లో ప్రధానంగా అందరూ ఫాలో అయ్యే దాంట్లో అయితే గృహాతి నకారం ముందు రావాలి, హకారం వెనక్కి వెళ్ళాలి. కానీ నేను ఫాలో అయ్యేటటువంటి సంప్రదాయంలో హకారం ముందొస్తుంది, వహని గృహణాతి అని వస్తుంది. అది పతంజలి మహర్షి యొక్క సూత్రం. కనుక మనం అవునండి. పాణిని సూత్రంలో కూడా ఒక మాట హకార పంచమైర్యుక్తం, పంచమ అక్షరాలు అని చెప్పి 5 అక్షరాలు ఉంటాయి. ఇదొక అందరూ తెలుసుకోవాలి. పంచమ అక్షరాలు అనేవి అనునాసిక అక్షరాలు అంటాం. కాఖ గాఘ తర్వాత 5వ అక్షరం ఉందా, కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము కచట తప. ఈ కవర్గ టవర్గ అన్ని వర్గాల్లో కూడా చివరిలో వచ్చే అక్షరాలకి అనునాసికాలని పేరు. ఈ అనునాసికతో పలుకుతాం, ముక్కుతో పలుకుతాం. ఈ ముక్కుతో పలికేటటువంటి
అవునండి. ఈ యొక్క అక్షరాలు హకారంతో కలిస్తే ఏమవుతుందిట? ఉరసి శబ్దము, ఉరస్యాహ కంఠ్య శబ్దము, ఉరసి శబ్దము పాణిని చెప్తారు. అంటే కంఠంతో పలికే శబ్దము, అలాగే ఉరసి శబ్దము, చెస్ట్ నుంచి వచ్చే సౌండ్, ఇలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కంఠ్య ప్రధాన లక్షణం వస్తుంది. ఇలా ఈ హకారంతో వచ్చే అక్షరాలకి కంఠ్య లక్షణం పోయి ఉరసి లక్షణం వస్తుందని చెప్పి శ్లోకం ఉంది పాణి సూత్రాలు. అందుచేత మనం ప్రస్తుతానికి ఏం చేద్దాం, అనుగృహాతి అని చదువుతామండి. అందరికి కూడా అమ్ము గారు చదువుతారండి. Yes, sir. చదువు. ఓకే. జగత్సూతే ధాత జగత్సూతే ధాత జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే హరిరవతి రుద్ర క్షపయతే హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్ 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 స్వమపి వపురీశస్థిరయతి స్వమపి వపురీశస్థిరయతి స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం సదా పూర్వః సర్వం సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తదిదమనుగృహ్ణాతి చ శివః తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య 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 క్షణచలితయోర్భ్రూలతికయోః క్షణచలితయోః క్షణచలితయోర్భ్రూలతికయోః క్షణచలితయోర్భ్రూలతికయోః ఇది మనం ఇంకొకసారి చేద్దామండి. ఇది ఏం లేదు, క్షణచలితయోహో భ్రూలతికయోహో విసర్గ సంధిలో ఆ విసర్గ పోతుంది. క్షణచలితయోహోలో విసర్గ పోయి రకారం వస్తుంది. క్షణచలితయోర్ భ్రూలతికయోహో క్షణచలితయోర్ భ్రూలతికయోహో క్షణచలితయోర్భ్రూలతికయోః అంతేనమ్మా. క్షణచలితయోర్భ్రూలతికయోః బాగా చదివారమ్మా, బాగా చదివారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు ఇదే శ్లోకం గురించి పూర్తిగా చదివే వాళ్ళు ఎవరైనా ఒకరు పిలిస్తే. నేను ఇందాక మిస్ అయ్యానండి. శ్యామ చదువుతారు నేను చెప్పదా ఇద్దరు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఒకరు చెప్పండి. ఎస్ సిరీస్ నేను మిస్ అయ్యాను ఇందాక కాల్ మిస్ అయ్యాను. నేను చదవచ్చా? చదవండి అమ్మా. ఇది శ్లోకం ఫుల్ గా చదువుతారా? ఒకసారి డిస్ప్లే చేయరా? ఓకే. చేశానండి. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర. నాకు ట్యూన్ రావట్లేదండి. అయ్యో పర్వాలేదండి, ట్యూన్ పర్వాలేదు, ట్యూన్ లేకపోయినా పర్లేదు. చెప్పమంటే చెప్తా ట్యూన్ కావాలంటే, కానీ ట్యూన్ మ్యాండేటరీ కాదండి, శ్లోకం వస్తే చాలు. బిఎస్ఎల్ కుమారి గారు అన్మ్యూట్ అయిపోయారండి, ఒక్కసారి చూస్తారా? ఓకే, చదవండి అమ్మా. డిస్ప్లే పోయిందండి. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి తదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య మీ వాయిస్ కట్ అయిందండి లాస్ట్ లైన్ లో, వినిపిస్తున్నదా? నా మాట ఇప్పుడు వినిపిస్తున్నది, కట్ అవుతున్నదండి మళ్ళీ. నాకే ఎర్రర్ వస్తున్నదా, ఎవరికి అందరికీ వస్తున్నదా? ఇది కట్ అవుతున్నది అందరికీ కాకపోతే ఓకే. లాస్ట్ లైన్ ఒకసారి చదువుతారా అండి? శ్యామలా గారు డిస్ప్లే మళ్ళీ పెట్టండి. చదవండి. డిస్ప్లే మళ్ళీ పెట్టరా? తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఇప్పుడు వచ్చిందా? చాలా బాగా చదివారు, మొత్తం బాగున్నది. ఓకేనండి.
ఇప్పుడు ఈ శ్లోకం పూర్తిగా చదివారు కాబట్టి నెక్స్ట్ శ్లోకం, ఈ శ్లోకం ఫలితం చెప్పానా అండి? చెప్పలేదండి. ఫలితం చెప్పలేదు. ఓకేనండి. భూత భయహరణం అంటే దుష్టశక్తులు, భూత భయం, ఈ భూతగణాల యొక్క భయం పోవుటకు, భూత భయహరణం దుష్టశక్తుల యొక్క భయం పోవడం కోసం ఈ యొక్క శ్లోకం వాడతారు. 22వది సకల సిద్ధికి, సకల శక్తి ప్రాప్తికి, 23వది సకల సంపదలు ప్రాప్తికి, 24వది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి భూత భయహరణం, అలాగే దుష్టశక్తుల యొక్క భయం పోవడానికి. ఇప్పుడు 25వది ఉన్నత పదవీ ప్రాప్తి, మనకి ప్రమోషన్స్ రావడం కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ అనే కాదు, ఉన్నత పదవి అనేసరికి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ప్రమోషన్, అది కాదు, డెసిగ్నేషన్స్ కానీ గౌరవం కానీ ఏదైనా సరే ఇలాంటివన్నీ ఉన్నత పదవి రావడం కోసం ఈ యొక్క శ్లోకం. ఇప్పుడు ఒకరిని పిలిస్తే పదం పదం చెప్తాను. రోజారాణి గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు శ్లోకం పదం చెప్తానమ్మా, 2 సార్లు చెప్పండి. ఓకే. త్రయాణాం దేవానాం త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోత్ తదా హి త్వత్పాదోత్ ఓకే తదా హి త్వత్పాదో వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ ముకుళితకరోత్తం సమకుటాః బాగా చెప్పారమ్మా, చక్కగా చెప్పారు. అందరూ రాసుకోండి. త్రయాణాం దేవానాం తర్వాత కామా పెట్టుకోండి. త్రిగుణ జనితానాం తవ శివే, ఇదంతా ఒక ముక్క. భవేత్ పూజా పూజ కామా పెట్టుకున్నాక తవ చరణయోర్యా విరచిత, తర్వాత 2 లైన్లు మాత్రం కలిపి చదవాలి. చివరిది మాత్రం ఎగ్జంప్షన్ లేదు, కలిపి చదవాలి. అంటే విడగొట్టడానికి అవకాశం కొంచెం తక్కువే. విడగొడితే కనుక తథాహి త్వత్పాదోత్ వహనమణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శశ్వన్ ముకుళితకరోక్తం సమకుటాః, ఇలా విడగొట్టచ్చు. కానీ అలా విడగొడితే అంత బాగుంటుంది, సంధి విడదు సరిగ్గా. కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే ఆ 2 కమతలు కలిపి చదవండి అమ్మా అందరూ కూడా. చదవమంటారు రేషన్ గారు? ఎవరండి? నేనే రోజారాణి. చదవండి. నెక్స్ట్ వాళ్ళండి next. దంగేటి విజయగుప్తా గారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. ఒక్కొక్క పాదం చెప్తాను, 2 సార్లు చెప్పండి అమ్మా. ఓకే అండి. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే తథా హి తత్పాదో ద్వహనమణిపీఠస్య నికటే తథా హి తత్పాదో ద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్
मुकुलितकरोत्तं समकुटाः पिता हेते सस्वन्मकुलित करोत्तं समकुटः స్థితా మకుళిత హే అన్నారండి. అది ఏంటమ్మా సితాహేతే మకుళిత అన్నారు కదా, అది ముకుళిత. ముకులిత అలాగే ఓకే మకుట కూడా మకుటాహ కొంచెం దీర్ఘం పెట్టండి అమ్మా. ఒకటి స్థితా హేతే సస్వన్ ముకులిత మకులి సారీ ముకుళిత ముకులిత కరోతం సమకుటాః స్థితా స్థితాహ్యేతే. హేతే సస్వన్ ముకులిత కరోతం సమకుటాః. వచ్చిందమ్మా, బాగా చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకం గురించి ఒక్కసారి మాట్లాడుకుందామండి. త్రయాణాం దేవానాం, ఇక్కడ మనం ఎన్ని శ్లోకాలు చెప్పుకుని 4వ శ్లోకానికి వచ్చాము. ఒక్కసారి దీన్ని చెప్పే బదులు నేను ఫస్ట్ మిగిలిన 3 శ్లోకాలకి ఒకసారి ఇంగ్లీష్లో చెప్పి ఈ శ్లోకానికి వస్తానండి. డౌట్లు ఉన్న వాళ్ళు ఇది అయిపోయాక అడుగుతారు. కానీ ఫస్ట్ శ్లోకం ఇంగ్లీష్లో చెప్తాను. 22వది మనం ఇవాళ చెప్పుకున్నాం ఫస్ట్. సో హియర్ శంకరాచార్య మెన్షన్స్ ది నామ భవాని. So what kind of a nama is Bhavani? Shankaracharya has written an entire stotram called Bhavani Ashtakam on this nama. So what Bhavani actually means? Bhavani is a very great nama where Shiva, wife of Shiva is Shivani. Sharva, wife of Sharva is Sharvani. Bhava, the wife of Bhava is Bhavani. So that Bhavani is one of the greatest namas, and Bhavani Tvamdase Magivitara Drishtim Sakaruna Bhavani, I am your eternal servant. And please look at me with your from the tip of your eyes, is what Shankaracharya is mentioning. The line being mentioned is this, and it is totum vanchan kathayati bhavani tvamitiyaha. Whoever does this kind of whoever says this, whoever wholeheartedly surrenders themselves to Bhavani, and whoever says Bhavani, I am your dasa, I am your servant, and look at me with the tip of your eye, then they will be given with the Tadaivatvam Tasmai Dishasi Nijasayujya Padavim. They will be directed towards the Nijasayujya Padavi of Devi's feet. They will be given Sayujyam, Samyak Yujyate iti Sayujyam, in Devi's eternal feet in such a manner that the feet look like they are given. The feet look like there are 3 people surrounded by Devi's feet, and they are Mukunda, Brahma, Indra. The Sputamakuta, the shining crowns of Mukunda and Brahma and Indra look like they are Nirajanam to Devi's feet, look like Arati. So, Tadaivatvam Tasmai Dishasi Nijasayujya Padavim Mukunda Brahmendra Sputamakuta Nirajita Patam. Just by saying Bhavani, you don't even have to say the full statement. Bhavani, one namam is enough to take you and give the Nijasayujya Padavi of Devi's eternal feet, whose feet are being worshipped by Mukunda Brahmendra. The next shloka, Tvagahritva Vamam Vapura Paritriptena Manasa. The left part of Lord Shiva is taken by Devi Lalitamba. So she is left half of Devi. And Devi looks like Paritriptena Manasa. I don't think you are satisfied with that. I think you want a little more. So you have taken entire Lord Shiva's form. Sharirartham Shambhoho Aparamapi Shanke Hritamabhut. You have taken more than that. You have taken Shankara completely. Shiva Swadhina Vallabha. You have taken Swadhinam of Shiva. You have taken entire Shiva into yourself in such a manner that I can see reflections of Lord Shiva in your body. How could I see them? Kire Tattvadrupam Sakala Marunapam Trinaganam. Your reddish in color, which is your quality. Trinaganam, having 3 eyes, looks like it is Lord Shiva's 3 eyes. Kuchabhyavanam, you have Kuchayugam as a female, and also you have Kutilasha Chudalamakutam, you have Chandra on the crown, which looks like Lord Shiva's Chandra. So so now I see one form, a female form of Devi, where I can see the qualities of both Devi and Shiva in the same form. Now there is no Ardhanarishvara, there is only one form. Ardhanarishvara, again, there might be an ambiguity. You might separate in entities of Devi, Shakti and Purusha in Ardhanarishvara. But now they have taken the same body. The Swadhinam has happened. Now you cannot separate the entities anymore. They have completely mixed up. The next sloka says, Jagat Sute Dhata Hariravati Rudra Kshapagate. The entire Jagat is being created by Brahma, and then that is being protected by Vishnu, and that is being destroyed by Rudra. And these people, Tiraskurvan etat svabavi vaprishas tiragati, Sadapurvas sarvam tatra manugranhati Shivaha, Sadashiva, the Kameshvara, is a Kameshvara at the end of the world, at the end of the universe, would be taking all these Brahma, Vishnu and everyone and would mix them in himself. So now they all are united. And that is happening. And again, after this uniting, again Brahma, Vishnu, Maheshwara are created by Devi. Again the process of creation starts, the process of sustenance starts, the process of destroying starts. All the Panchakrityas are starting again in a cycle. This is a loop. So all this loop is being ordered and being done just by Devi's Agnya, Tava Agnya, just by Devi's order.
And what kind of an order is that? She won't usually open her mouth to talk something because Devi's work is really rare. We hear her talk very rarely. So, which she just orders Sadashiva, Kameshwara, with her eye movement, with her eyebrows. Her eyebrows look like Shanachalita Yoho, Bhruvalatika Yoho. The ones which are like Latika or a plant or a tiga, she would order Shiva with those eyebrows, with those eye movements, and that eye movements are the order which would be creating the universe, which would protect the universe, and which would destroy the universe, and the entire Panchakritya loop happens with that order. So this is what Shankaracharya discusses here. 25వ శ్లోకం పూర్తిగా చదివామా అండి, లేకపోతే ఒకసారి చెప్పానా? ఒక్కసారే చెప్పారండి. ఓకే చదవలేదు. 25వ శ్లోకం 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తెలుగులో చెప్తాను. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజ. ఇక్కడ చూద్దాం ఒకసారి. త్రయాణం దేవానాం, 3 దేవతలట అమ్మవారి నుండి జనించారు. అందుకే కామాక్షి అంటాం. కకార అకార మకార స్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మదేవుడు కకార స్వరూపుడు, అకార స్వరూపుడు విష్ణువు, మకార స్వరూపుడు శివుడు. కకార అకార మకార స్వరూపుడైనటువంటి వాళ్ళు కకారం అకారం మకారం కలిసి సంధిలో కామ, కా ప్లస్ ఆ, కా దీర్ఘం వస్తుంది, మకారం చేరితే కామ. ఆ కామస్వరూపులైనటువంటి కామ సంఘమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కకారాకార మకార స్వరూపాలు ఏం కాదండి. కకారం చెప్పినప్పుడు ఈ నాలుగు కదులుతుంది, నాలుగు కదులుతుంది, నోరు ఓపెన్ అవుతున్నది. ఆ నాలుక కదిలి నోరు ఓపెన్ అవ్వడం ఏదైతే ఉన్నదో అది సృష్టి. అకారం ఆ అనండి, నోరు ఇలా ఉండిపోతుంది, మూసుకోదు తెరుచుకోదు, ఆ నోరు ఓపెన్ చేసి ఉంచుతుంది, అది సస్టెనెన్స్, అది విష్ణువు చేసేటటువంటి స్థితి. మకారం మా అంటే పెదాలు మూసుకుపోతాయి, ఆ పెదాలు మూసుకుపోవడం లయ. నోరు తెరుచుకోవడము, ఇలా నోరు తెరిచిపెట్టడము, తెరిచిపెట్టిన నోరుని ముయ్యడము. కకార ఆకార మకార అంటే సృష్టి స్థితి లయ. ఆ కకార ఆకార మకార స్వరూపుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టించిన అమ్మవారు ఎలా సృష్టించి? త్రిగుణాల నుంచి సృష్టించింది. ఇక్కడ విష్ణువుకి సాత్విక గుణము, మహేశ్వరుడికి తామసిక గుణము, బ్రహ్మదేవుడికి రాజసిక గుణము, 3 గుణాలు శాస్త్రం ఇచ్చింది. అయితే వీరికి పరబ్రహ్మతత్వం కాబట్టి ఆ గుణాలు ఎందుకు ఇచ్చింది అనేది వేరే విషయం. ఇప్పుడు గుణం గురించి మాట్లాడితే తెల్లని లక్షణం సాత్వికం. శివుడు తెల్లగా భస్మం రాసుకుంటాడు, విష్ణువు నల్లగా ఉంటాడు. ఆ లెక్కన శివుడు సాత్వికంగా ఉండాలి, విష్ణువు తామసికంగా ఉండాలి. అలా చాలా ఉంటాయి. అదంతా వేరే లెక్కగా పెట్టుకుందాం, అదంతా వేరే క్లాస్లో ఇండివిజువల్గా చెప్పుకోవాలి. అయితే త్రిగుణ స్వరూపులైనటువంటి దేవులు ముగ్గురిని కూడా అమ్మవారు సృష్టించినది. ఈ ముగ్గురు కూడా అమ్మవారి యొక్క మణిపీఠము. తదాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శశ్వన్ ముకుళిత కరోత్తం సమకుటాహ. ఈ ముగ్గురు కూడా చెప్పుకున్నాం కదా, అమ్మవారు అంత ఎత్తున ఉంటుంది, మొకటం అంత పైన ఉంటుంది. వారు ముగ్గురు అమ్మవారి పాదం చుట్టూ ఉంటారు. అమ్మవారి పాదము పీఠం మీద ఉన్నది. ఆ పాదపీఠము మెరిసిపోతూ ఉంటే మణిమయ పాదపీఠము, మణితో నిండి మణి ఖచ్చితమైనటువంటి మెరిసిపోయేటటువంటి పాదపీఠము చుట్టూ ఈ ముగ్గురు దేవతలు నిల్చుని ముకుళిత కరహ, ముకుళిత అంటే వంచడం, అంటే కర్వవ్వడం, కరహ అంటే చేతులు ఎత్తి నమస్కారం చేశారట. ఎలా నమస్కారం చేశారట? వారి చేతులు మకుటాల దగ్గర ఉన్నాయి, వారి మకుటాల పైన ఉంటాయి, శిరస్సు పైన మకుటం ఉంటుంది. ఆ మకుటం లెవెల్లో వాళ్ళు చేతులు ఎత్తి నమస్కారం చేశారు. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మీ యొక్క పాద పక్కన ఆ ముగ్గురు దేవతలు కూడా నిల్చుని చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేశారమ్మా అని చెప్పి అమ్మవారి యొక్క నమస్కారం అందరూ ఉంటుంది. ఈ శ్లోకము ఉన్నత పదవీ ప్రాప్తికి. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తానండి. ఆల్ ద 3 దేవాస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ బీయింగ్ బోర్న్ అవుట్ ఆఫ్ దేవి. And those devas are around Devi's Manipeetham, Padapeetham, and they have folded their hands and in such a level of their crown, and they are doing namaskaram to Devi. And their kakara, akara, makara swarupas. Kakara, makara, makara are Brahma, Vishnu, Maheshwara, Kama. So the Kama are being born out of Devi's eyes. Kakara Swarupa Brahma is born out of left eye, and right eye is Makara Swarupa Vishnu. The Phala Netra is Makara Swarupa Shiva. So these people are born out of Devi's 3 eyes, and that is the reason Kakara Akara Makara Swarupa Brahma Vishnu Maheshwaras are born out of Devi's Akshi. So we call her Kamakshi. She is the Ishwari for all these Kama. So Kameshwari, so Mahakameshwari. So this is Lalitamba. So now let us do this shloka again. ఇప్పుడు ఒక్కసారి పాదం కోసం ఒకరిని పిలవండి. బొత్త అరుణ గారు జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ శ్లోకం నేను పాదం చెప్తానమ్మా, 2 సార్లు చెప్పండి. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. మళ్ళీనమ్మా.
త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. భవేత్ పూజా పూజా తవ చరణయోర్య విరచిత. మళ్ళీ చెప్పండి అమ్మా. భవేత్ పూజా పూజా తవ చరణయోర్య విరచిత. బాగా చెప్పారు, యోర్యా విరచిత. అలాగే తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే. తదా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే. ఇంకోసారి తదా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే. స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటాః. స్థితా హ్యేషస్వన్ ముకుళితకటోత్తం సమకుటాః. కుళితకరోత్తం సమకుటాః. కరోత్తం సమకుటాః. మళ్ళీ చెప్పండి. శస్వన్ ముకుళితకటోత్తం సమకుటాః. కరోత్తం సమకుటాః రకారం అండి. కరోత్తం సమకుటాః. కరోత్తం సమకుటాః. బాగా చెప్పారండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఆ చిన్న మిస్టేక్ తప్ప ఏం లేదు, బాగా చెప్పారు. ఈ శ్లోకం అయ్యో పర్లేదమ్మా. ఈ శ్లోకం పూర్తిగా ఒకరిని చదవమనండి. కిరణ్మయి గారు ఉన్నారండి? ఉన్నారండి. శ్రీమాత్రే నమః. శ్లోకం పూర్తిగా చదవండి. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్య విరచిత. తదా హి త్వత్పాదో ద్వహనమణిపీఠస్య వికటే. స్థితా హ్యేతే స్థితా హ్యేతే శశ్వన్ ముకుళితకరోత్తం సమకుటాః. స్థితా హ్యేతే శశ్వన్ ముకుళితకరోత్తం సమకుటాః. కరోత్తం సమకుటాః. చెప్పండి అమ్మా ఒకసారి. కరోత్తం సమకుటాః. ఫోర్త్ లైన్ అండి. అవునండి, ఫోర్త్ లైన్. స్థితా హ్యేతే శశ్వ ముకుళిత తకరోస్తం తం సమకుటాః. బాగా చెప్పారమ్మా. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇవాళకి మనం 22 చెప్పుకున్నాం. 22 సకల శక్తి ప్రాప్తి సిద్ధి ప్రాప్తి కోసం. 23 చెప్పుకున్నాం సకల సంపదా ప్రాప్తి కోసం. 24 భూత భయహరణం దుష్టశక్తులకు పోవడం కోసం. 25 ఉన్నత పదవీ ప్రాప్తి కోసం, సకల శక్తుల కోసం కూడా, ఉన్నత పదవీ ప్రాప్తి కోసం ప్రధానంగా. ఇవి 4 శ్లోకాలు చెప్పుకున్నామండి. అయితే ఇప్పుడు డౌట్స్ ఉన్న వాళ్ళు కానీ శ్లోకం చదివే వాళ్ళు కానీ ఉంటే ఒకరి తర్వాత ఒకరు హైర్ హ్యాండ్ రైస్ చేయండి అమ్మా. నేను ఇప్పుడున్న హ్యాండ్స్ అన్ని లోవర్ చేసేస్తున్నాను ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు రైస్ చేయండి ఒకసారి. ఓకే, రోజారాణి గారు చెప్పండి. డౌట్ లేవా? డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి అమ్మా. బాబు ఒక్కసారి నేను చెప్పనా మా శ్లోకము? చెప్పండి అమ్మా. ఉండండి, వీళ్ళు చెప్తారు. అంటే వీళ్ళు డౌట్ ఉన్న నేను కూడా చెప్పలేదు ఇవాళ ఒక్కసారి కూడా ఏ శ్లోకం. అది మా పేరే రాలేదండి. అది దాటుకుని వెళ్ళిపోయింది మా పేరైతే. నాదే పేరు రాలేదు. చెప్తారా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదా. రాకుండే వీ దాకా వెళ్ళిపోయారు. మరి ఏం మీరు లేట్ గా జాయిన్ అయ్యి ఉండొచ్చు అమ్మా. అంటే నేను అలాగే జరిగింది. ఒక ఆవిడ అడిగారు. అంటే ఆల్ఫాబెటికల్ గా చెప్తున్నారు కదా సార్. ఆల్ఫాబెటికల్ ఏనండి. నేను ఒక ఆవిడ ఏతో చేరారు. పేరు చెప్తే బాగుండదు. అయితే ఆవిడ అన్నారు. లేదండి, నేను 6 కంతా వచ్చేసాను. 6 కంతా ఉన్నాను. అంటే మరి కొన్నిసార్లు కొంతమంది లేట్ గా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు వచ్చే లోపల ఏంటంటే ఆల్ఫాబెట్ లో మనం కిందకి వెళ్ళిపోతాం కదండి. అలా జరుగుతున్నది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నా పేరు ఎప్పుడు వస్తే అప్పుడే చదువుతాను నేను. ఓకే, నో ప్రాబ్లం. మీరు వచ్చారని నాకు తెలియదమ్మా. ఒకసారి అడ్మిన్ చూస్తారు, చదువుతారు. అయ్యో పర్వాలేదు సార్, పర్వాలేదండి, పర్వాలేదు. ఇషాన్ గారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయండి. మీరు చదవండి అమ్మా. ఫస్ట్ మీరు రీచ్ చేశారు, చదివేయండి. అందరూ వరుసగా చదివేయండి. ఏ శ్లోకం చదవమంటారండి? ఎవరికి ఏది డౌట్ ఉంటే చదవండి అమ్మా.
డౌట్ ఏం లేదండి, మీరు ఏ చెప్తా చదువుతా. ఓకే. 24 చదవండి అమ్మా. ఓకే. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నీతత్ త్వమపి వపురీశః స్థిరయతి సదా పూర్వः సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ తవాజ్ఞామాలంబ్య క్షణిచలితయోర్భ్రూలతికయోః. బాగా చదివారండి. నెక్స్ట్ కే వరలక్ష్మి గారు చదువుతారండి. చదువుతానండి, చదువుతాను. సార్ ఒక్క నిమిషం, సెకండ్ లైన్ లో వపురీష అన్నారు, అక్కడ ఉందండి. అది సంధి కలిపేస్తే వపురీష స్థిరగతి, స్థిరగతి. సంధి విడగొడితే వపురీష లేకపోయినా కూడా తిరగతి. పర్వాలే కదండి, వపురీష పెట్టుకోపోయినా పర్వాలే కదా. అనకూడదండి. అంటే వపురీష స్థిరగతి అని కలిపి చదివినప్పుడు వపురీష హా అక్కర్లేదు, విడగొడితే కదా? మాత్రం ఉండాలి. ఓకే. అంటే అక్కడ మనం గ్యాప్ ఇస్తే మాత్రం హా చదవచ్చు కదండి. గ్యాప్ ఇస్తే హా చదవాలండి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ గృహ్ణాతి గృహ్ణాతి అండి, అదే ఒకలా చెప్తున్నారు, ఇక్కడ ఒకలా చెప్తున్నారు, అది అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. అవును. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను అబద్ధం ఆడకుండా నిజం చెప్తాను. నేను పతంజలి సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు ఫాలో అవుతా. ఆ పతంజలి సూత్రాల ప్రకారం అయితే బ్రహ్మ వహ్ని గృహణాతి హా ముందు వచ్చేస్తుంది. పాణిని సూత్రాలు అని చెప్పి బాగా ఫేమస్. వాటిలో బ్రహ్మ వన్హి గృహణాతి అలా వస్తుంది అనమాట. మీరు పాణిని సూత్రాలు ఫాలో అయితే గృహణాతి, పతంజలి అయితే గృహణాతి. అదే సార్, నారాయణ క్లాస్ లోనేమో ఒకలా చెప్తారు, మేము భగవద్గీత ఏమో ఇందులో దీంట్లో నేర్చుకుంటున్నాము, సో అక్కడేమో ఇలా చెప్తున్నారు అనమాట. గీతా పరివారం ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్తున్నారు సార్, గీతా పరివారంలో మీరు చెప్పినట్టు చెప్తున్నారు. అయితే రెండూ కరెక్టే, ఏది కరెక్ట్ కాదనడానికి లేదు. అయితే పాణిని సూత్రాలు స్టాండర్డ్ గా చూస్తారు కాబట్టి గృహణాతి అంటున్నారు. కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి పతంజలి సూత్రాలు నేర్చుకుని పెరిగాను కాబట్టి నాకు గృహణాతి అలవాటు. హా కింద నా పెడతాను నేను. నారాయణ క్లాస్ లోనేమో అలా కాదంటారు, అందుకే ఎప్పుడు ఆ వర్డ్ వచ్చేసరికి నాకు అక్కడ స్టక్అప్ అయిపోతుంది. ఏం పర్లేదమ్మా, మీరు ఒక్క సూత్రం అంటే మీరు పర్సనల్ గా చదువుకున్నప్పుడు పాణిని సూత్రం ఫిక్స్ అవుతారా, పతంజలి ఫిక్స్ అవుతారా, ఫిక్స్ అవ్వాలి. పాణిని ఫిక్స్ అయితే గృహణాతి, పతంజలి అయితే గృహణాతి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకేనండి. కే వరలక్ష్మి గారు. తప్పులేదండి, ఏ వర్డ్ చదివినా తప్పులేదు. నేను 21, 25 రెండు చదవాలమ్మా. ఒక్కటి చదవండి సార్ అమ్మా. 24 లాస్ట్ లో అధస స్వ ఉందా, అంటే త్వగ్యం ఉందా? 24 లాస్ట్ లైన్ అండి. శివ తవాజ్ఞామాలంబ్య కలిపితే శివస్తవాజ్ఞామాలంబ్య. ఓకే, శివతో కలిపియాలా సని? ఓకే. ఇప్పుడు వరలక్ష్మి గారు చదవండి అమ్మా. నెక్స్ట్ నేను పిలుస్తాను నెక్స్ట్ పేరు. 21, 25 చదివేది మీ ఇష్టం అండి, మీరే చెప్పండి. నేనేనా? అయితే 25 చదువుతాను. ఓకేనండి. ఉన్నారా అండి? మ్యూట్ అయిపోయారు. అయ్యో, మ్యూట్ అయిపోయారు. చదువుతానా? చదవండి అమ్మా. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే నికటే స్థితా హేతే సస్వన్ముకుళితకరోత్తం మకుటాః. చాలా బాగా చదివారండి. నెక్స్ట్ ఉషారాణి గారు. సార్ నేను ఇదే చదువుతాను. 25. త్రయాణాం దైవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హి త్వత్పాదో ద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హేతే షణ్వన్ ముకులిత కరోతం సమకుటాః కరోతం సమకుటాః. నాలుగో పదం మరొకసారి చదవండమ్మా. షణ్వన్ అన్నారు, శశ్వన్. శశ్వన్. స్థితా హేతే శశ్వన్ ముకులిత కరోతం సమకుటాః. ఇప్పుడు వచ్చిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ అందుకని చెప్పన్నా. ఓకే అండి. నెక్స్ట్ మోహిని గారు. ఇషన్ గారు చిన్న డౌట్ అండి. ఇందాక 24th దాంట్లో మీరు సెకండ్ లైన్ కంటిన్యూషన్ కదండి అది. అయితే 24th లోని సెకండ్ లైన్ కంటిన్యూస్ గా చదవాలి. అయితే స్వమపి వపురీష స్థిరయతి అంతే, కంటిన్యూషన్ గా చదివితే. అవును. ఓకే, అంటే నా బుక్ లో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నా. అది ఓకే. ఇప్పుడు వచ్చింది. ఓకేనమ్మా. మోహిని గారు 24 చెప్తారా? చదవండి అమ్మా. చెప్పాలా అండి? ఒక్కసారి ఓకేనండి. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే. జగత్సూతే దాత హరిరవతి రుద్రః క్షపయతే. జగత్సూతే దాత హరిరవతి రుద్రః క్షపయతే. తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి. తిరస్కుర్వన్నేస్వర్మపి వపురీశ స్థిరయతి. తిరస్కుర్వన్నేస్వమపి వపురీశ స్థిరయతి. సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః. సదా పూర్వః సర్వం తదిదమనుగృహాతి చ శివః. సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః. తవ జ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. స్తవజ్ఞామాలభ్య క్షణచలితయోర్భూలతికయోః. స్తవజ్ఞామాలభ్య క్షణచలితయోర్భూలతికయోః. అది భూలతికయోహో అంటున్నారమ్మా. భ్రూలతికయోహో భా కింద రా కూడా ఉన్నది. రిభు రిభు అండి, అదంతేనా? కనుబొమ్మలు బ్రుకుటి అంటే భ్రూలతికయోహో. సరే, త్రయోర్భూలతికయోః. ఇప్పుడు వచ్చింది, అలా చెయ్యాలమ్మా. నెక్స్ట్ రాధా ఏసీ గారు. సార్ ఉన్నాను సార్. శ్రీమాత్రే నమః. నేను శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః అండి. 25 చదువుతానండి. చదవండి అమ్మా. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజాం పూజా తవ చరణయోర్యవిరచిత. తదా హి త్వం పాదో ద్వహనమణిపీఠస్య నికటే స్థితా మకుళితకరోత సమకుటాః. కొంచెం ఇంప్రూవ్ చేయాలండి. మకుళిత కాదు, ముకుళిత. అలాగే మకుళిత కదండి, ముకుళిత. మకుళిత ఏంటండి? ముకుళిత. శశ్వన్ ముకుళిత. ముకుళిత. ఓకే. అలాగే ఇంకేవో తప్పులు చేసా, గుర్తురాట్లేదు, ఎక్కడో చేశారు. రెండు మళ్ళీ ఇంకోసారి చదవమంటారా? నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు కదా, అయిపోయాక చదవండి అమ్మా. నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు. సారీ సార్, నాకు ఇంకో నెక్స్ట్ క్లాస్ ఉంది, నేను వెళ్ళిపోతా. మరి నేను నెక్స్ట్ మీకు అందరికి కూడా వాట్సాప్ లో రికార్డింగ్స్ పెడతాను, అది చూసి నేర్చుకోండి అమ్మా ఒకసారి. సరే మాత్రేనమ్మా. ధన్యవాదాలు. రాధా తర్లాన గారు. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా. అంటే పిలవడం లేదు, నాకు ఇంతవరకు ఒకసారి కూడా పిలవలేదు, ఇంకోసమే. అలా అని కాదమ్మా, అడ్మిన్ ఏం చేస్తున్నారంటే ఆల్ఫాబెట్ వైజ్ గా పిలుస్తున్నారు. కాకపోతే కొందరు ఆర్డర్ లో జాయిన్ అంటే లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దానివల్ల మిక్సప్ అయిపోయి మేము నెక్స్ట్ వెళ్ళిపోయాక మీరు జాయిన్ అవ్వడం అలా జరుగుతుంది. కొంతమంది మీరు ఏ టైం జాయిన్ అయ్యారనేది. ఒక్క నిమిషం సార్, ఎవరు లేట్ గా వస్తే వాళ్ళని చివరిలో పిలవండి సార్. మాకు ఆల్ఫాబెటికల్ ముందు వచ్చిన అంటే ఆర్ వచ్చి అంటే ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ వీకి వెళ్ళిపోతున్నారు. అంటే ముందు వి యు వాళ్ళు మేము లేట్ గా వచ్చామని ముందు వాడేస్తున్నారు. అంటే ఆల్ఫాబెటికల్ లో మా ఆర్ అంతా నిలిచిపోతుంది అలా.
అందుకని అలాగ చెప్తున్నాను. ఎవరు లేట్ గా వస్తే వాళ్ళు చివరిలో పాడించండి. అది నేను అంతేనమ్మా. చెప్పేది. లేట్ గా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆల్ఫాబెటికల్ మళ్ళీ వాళ్ళ సో అక్షరం వి వచ్చేదాకా ఆల్ ఆర్ యూజువల్ గా ఈక్వల్. ఇప్పుడు వినమమ్మ. మేమైనా అంతే. ఇప్పుడు లేట్ గా వస్తే మేము చివరిలో పాడతాం. అందుకే అదే తప్పుగా అర్థం తీసుకోబాకండి అమ్మా. అందుకే నేను చెప్తున్నానండి. ఏమనుకోబాకండి. శ్రీ ఏం పర్లేదమ్మా. మాత్రేనమ్మా. ఓకేనమ్మా. నెక్స్ట్ రాధా తర్లాన గారు, రాధా రత్నశ్రీ గారు ఉన్నారు. రాధా గారు చెప్పండమ్మా. అదే గురువు గారు ఇంతవరకు పెళ్ళలేదనేసానండి. ఓకేనండి. ఇవాళ చదువుతారా అండి? ఏ చదవమంటారండి గురువు గారు? మీ డౌట్ ఏదైనా ఉంటే చదవండి అమ్మా. డౌట్ ఎట్లేదండి, మీరు చదవమంటే చదవమంటారు. మీ ఇష్టం అండి. చదివితే చదవండి, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. అలాగేనండి. 25 చదవండి. ఓకే, చదవండి అమ్మా. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదం తథా హి తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే హితాహ్యేతే సస్వన్ ముకలిత కరోత్తం సమకుటాః. చిన్న మార్చాలండి. తథాహి త్వత్పాదో అదొకటి, ముకళిత అన్నారు, ముకుళిత. అలాగే గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. రత్నశ్రీ గారండి నెక్స్ట్. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే 24 చదువుతాను. 24 చదువుతాను. ఓకే చదవండి అమ్మా. జగస్తూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేత్రత్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణిచలితయోర్భ్రూలతికయోః. చాలా మార్చాలండి. ప్రతి లైన్ లో కూడా ఒకటో రెండో వస్తున్నాయి. నేను ఒకసారి రెండేసి లైన్స్ కలిపి చెప్తాను, మీరు చెప్పండి వెనక. త్రయాణం దేవానాం త్రిగుణ 24th అండి. సార్ 24th అండి. మీరు 25th చెప్పండి. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి. 2 లైన్లు చెప్పాను, చెప్పండి అమ్మా. జగత్సూతే దాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేత్రత్స్వమపి వపురీశ స్థిరయతి. నేత్రత్ అంటున్నారండి. నేతత్స్వమపి, అది నేతత్ స్వమపి. తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి. వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ కూడా సదా పూర్వ సర్వో తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. చెప్పండమ్మా. సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఇక్కడ గృహ్ణతి అంటున్నారు. గృహ్ణాతి దీర్ఘం ఉందండి. అలాగే క్షణి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. బాగా చెప్పారమ్మా. ఇంతకుముందు క్షణచలిత అని 2 సార్లు ఉన్నారు, ఇప్పుడు క్షణచలిత కరెక్ట్ గా వచ్చిందండి. సరే, ఓకే. ఇవాళకి డౌట్స్ అందరికీ హ్యాండ్ రైస్ చేసినవి చెప్పేశానండి. ఇంకెవరైనా ఉన్నారా అండి? సార్ మళ్ళీ ఇంకోసారి పాడతాను సార్. రాధా ఏసీ రాదని మీతో తప్పులు ఉన్నాయన్నారు కదా, ఒకసారి పాడతాను. నాకు అస్సలు రాలేదు సార్ ఇంతవరకు. 25వ నేను మళ్ళీ పాడతాను. మీకు వేరే వాళ్ళకి ఇద్దామండి. మీరు చివర్లో నేను పాడమంటే పాడతాను. ఒక్కసారి చివర్లో ఛాన్స్ ఇవ్వండి. కుమార్ గారండి. బిఎస్ఎల్ కుమారి నాకు రాలేదమ్మా. పాడండి. 25 చదవండి అమ్మా. చదవండి. 25
సరవణ గురుజీ చదవండి అమ్మా, చదవండి. త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత ధ్వహనమణిపీఠస్య నికటే స్థితే హ్యేతే సస్వత్ ముకుళితకరోర్వంశ మకుటాః. లాస్ట్ లేనండి, స్థితాహ్యేతే శశ్వన్. స్థితా హ్యేతే సస్వన్ ముకుళిత కరోత్తం సమకుట. ముకుళితకరోర్వంశ మకుటాః. అవునమ్మా, మీ పేరు పిలిచారండి మధ్యలోని, మీరు పలకపోయేసరికి నెక్స్ట్ పేరు విఎస్ఎన్ కాంతం గారు పలికారు. నెట్ కట్ అయిందండి మధ్యలో ఒకసారి నాకు. ఓకే ఓకే, పర్లేదండి. ఓకేనండి, ఇవాళకి స్వస్తి శ్లోకాలు ఎవరైనా పిలిస్తే వాళ్ళకి సార్, స్వస్తి చదువుతారు. ఒక్కసారి నేను సార్ నేను చెప్తున్నాను సార్. ఓకేనమ్మా, అందరూ చదవండి అమ్మా. స్వస్తి అయిపోయాక చదువుతురు గారు ఉండండి, మీటింగ్ లో అయిపోయాక 25వ పద్యం ఒక్కసారి చదువుతాను సార్. చదవండి తప్పుందే అమ్మా. ఉన్నారు ఇప్పుడు కాదు, స్వస్తి అయిపోగానే చదువుదాము. ఉండండి, కొంచెం వెయిట్ చేయండి 2 నిమిషాలు. అంటే అలాగే. వెళ్ళిపోతారు మీరు ఉండదు కానీ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి. సరేనండి. స్వస్తి శ్లోకాలకు పేరు పిలవండి ఒకరిని. సార్ నేను చెప్తాను. పిలుస్తారా? చెప్పండి అమ్మా. యదాక్షరపాదాభ్రస్తం మంత్రం హీనం తు యత్ మాత్రహీనం తు యద్ భవేత్ తసర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియాయ బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. శ్రీమన్నారాయణేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయాం న్యాయేన మార్గేణ మహేషాః గోబ్రాహ్మణభ్య శుభమస్తు నిత్యయం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ బ్రహ్మలోకాం ఆశేషదల లోక పర్వత ये शांति ब्राह्मण देवस्तभ्यो नित्यं नमो नमः. ओम शांति शांति शांति. सर्वं श्री कामेश्वर कामेश्वरी चरणाविंदार्पणम. स्वस्ति. చెప్పారమ్మా, బాగా చెప్పారు. కానీ మిస్టేక్స్ ప్రతి శ్లోకంలో వస్తున్నాయండి. ఒకసారి డెమాన్స్ట్రేట్ చేస్తాను, చదువుతాను, వినండి ఒకసారి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఆ బ్రహ్మలోకాదాశేషాద్. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కాలే వర్షతు పర్జన్యः అయిపోయిందండి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः అయిపోయింది. ఆ బ్రహ్మలోకాదాశేషాదాలోకాలోకపర్వతాత్ ఏ సంతి బ్రాహ్మణా దేవాస్తేభ్యో నిత్యం నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీ సద్గురు కామేశ్వరి కామేశ్వర చరణారవిందార్పణమస్తు. ఇందాక ఒకరు చదువుతా అన్నారమ్మా.